ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో ఓ వ్యక్తి తుపాకీతో బెదిరింపులకు పాల్పడుతున్నాడు. స్థానిక వ్యాపారులని గన్తో భయపెట్టి డబ్బు సంపాదించాలని నిందితుడు ప్లాన్ వేసుకున్నాడు. ఈ క్రమంలో యూట్యూబ్ చూసి బీహార్ నుంచి 2 రివాల్వర్లు, బుల్లెట్స్ తెచ్చుకున్నాడు. సినిమా స్టైల్లో కొందరు వ్యక్తులకి ఫోన్ చేసి డబ్బులివ్వాలని బెదిరింపులకు పాల్పడటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు అజయ్ని పట్టుకున్నారు. అతడి దగ్గర నుంచి 2 తుపాకీలు, 16 రౌండ్ల బుల్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. జూన్ 12th తేదీన పెటిషనర్ కి కంప్లైనెంట్ కి ఒక లెటర్ వచ్చింది. లెటర్ లో 50 లక్షలు ఎక్స్టార్షన్ డబ్బులు ఇవ్వడానికి బెదిరింపు కంటెంట్స్ ఉన్నాయి. ఆ సేఫ్ CCTVలో కూడా ఒక పర్సన్ బ్లాంకెట్ లో కవర్డ్ లెటర్ పెడుతున్నప్పుడు కనిపిస్తున్నది. మొదటి పెటిషనర్ కి కంప్లైనెంట్ కి ఇది ప్రాంక్ అనుకున్నారు అండ్ ఏం యాక్షన్ తీసుకోలేదు. తర్వాత సెప్టెంబర్ లో మళ్ళీ ఒక కాల్ వచ్చింది కంప్లైనెంట్ కి. కాల్ లో చెల్లింపు చేయండి లేదా కుటుంబానికి హాని వస్తున్నది అదే ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ అక్యూజ్డ్ ట్రైన్ లో ఒక ఫెలో ప్యాసింజర్ కి ఫోన్ నుంచి చేశారు. ఈ కాల్ రిసీవ్ చేసిన తర్వాత పెటిషనర్ తమ్ముడు రాస్తే దారినిలో ఒక టార్చ్ లైట్ నుంచి దారినిలో అక్యూజ్ అడ్డ పెట్టారు, బ్లాక్ చేశారు, ఫ్లాష్ చేశారు టార్చ్ లైట్. అండ్ ఆ సేఫ్ కొన్ని గన్ షాట్ కి ధ్వని కూడా విన్నాడు పెటిషనర్ తమ్ముడు. సో అక్టోబర్ 18th కి పెటిషనర్ కంప్లైనెంట్ పోలీస్ స్టేషన్ వచ్చేసి ఒక కంప్లైంట్ ఇచ్చారు. దాని ప్రకారం క్రైమ్ నంబర్ 151 లో 159 2025 కోటాల పోలీస్ స్టేషన్ లిమిట్స్ అండర్ సెక్షన్ 351 బెదిరింపు కంటెంట్స్ కోసం ఒక FIR చేశాము.